వెల్కమ్ టు జే న్యూస్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన తొలి టెస్ట్ ఫ్లైట్ భోగాపురం విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ విమానంలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉన్నారు. మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతం అయిన సందర్భంగా భోగాపురం విమానాశ్రయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. అతి తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రజాప్రతినిధులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమలు రావడానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. విమానాశ్రయానికి అనుబంధ రహదారులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ఏవియేషన్ శిక్షణ నైపుణ్య సంస్థ ఏర్పాటు జరగనున్నట్లు తెలిపారు. ఏరో సిటీ కోసం 136 ఎకరాలు ఉచితంగా అందించిన మానస ట్రస్ట్ అధినేత పూసపాటి అశోక్ గజపతిరాజు సేవలు అభినందనీయమని అన్నారు.